కేవలం పావు గంటలోనే మనకు స్వీట్ తినబుద్ధి అయినప్పుడు కేవలం పావు గంటలోనే జ్యూసీ రెసిపీ అండి. స్వీట్ రెసిపీ ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. కేవలం గోధుమ పిండి ఉంటే చాలు, అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు మీకు ఇవి ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. క్రిస్పీగా ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. కోసం అయితే 1 కప్పు పెరుగండి. నేను పక్కా కొలతలతో మీకు చూపిస్తున్నాను. 1 కప్పు పెరుగు, అందులో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నెయ్యి అయితే వేయాలండి. 1 కప్పు పెరుగులో 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. చూడండి, ఈ స్వీట్ అయితే అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 కప్పుల గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలండి, కొద్దిగా. కొద్దిగా వంట సోడా వేయాలండి. ఇలా చపాతీ పిండికి ప్రెస్ చేసినట్టు మెత్తగా రెడీ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి పక్కన. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాకం కోసం అయితే బౌల్ పెట్టానండి. 2 కప్పుల చక్కెర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 కప్పుల చక్కెరకు 2 కప్పుల వాటర్ అయితే పోయాలి. పాకం అయితే రెడీ అవుతుందండి. పలచగా కాకుండా, చిక్కగా కాకుండా మంచిగా రావాలండి పాకం. పాకంలోనైతే ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. స్మెల్ బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాచీ. పాకంలో ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. పాకం అయితే రెడీ అయిపోతుందండి. పాకం అయితే మరి పలచగా కాకుండా, చిక్కగా కాకుండా ఇలా ఉండాలండి. పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మనము రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా పీసెస్గా రెడీ అయిపోయాయో. ఈ పీసెస్ని అయితే మనం ఆయిల్లో వేయించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్
పైన అయితే కడాయి పెట్టానండి. కడాయి వేడెక్కిన తర్వాత మనకు అవి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేయాలి. పీసెస్గా రెడీ చేసుకున్నాం కదండి. ఈ ఒక్కొక్క పీసుని తీసుకొని ఆయిల్ అయితే వేడెక్కింది, ఇందులో వేసేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటిగా ఇలా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇలా ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. తిరిగేసేసి మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా దూరగా వేగనివ్వాలండి. ఇలా తిరిగేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేసాయో గోల్డెన్ బ్రౌన్ కలర్. వీటన్నిటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు పూర్తిగా అర్థం కావాలని నేను నెమ్మదిగా చెప్తున్నాను ఫ్రెండ్స్. 10 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఈజీగా. కాకపోతే నేను నెమ్మదిగా మీకు అర్థం కావడానికి అయితే నేను నెమ్మదిగా చెప్తున్నాను. ఆయిల్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాం కదండి. వీటిని ఒక్కొక్కటిగా గోరువెచ్చటి పాకంలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే ఉండనివ్వాలి. ఇలా పాకంలో గోరువెచ్చటి పాకంలో ఇలా వేసుకొని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో స్వీట్స్. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసుకొని తింటే అబ్బా సూపర్గా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.